హాయ్ ఫుడ్ లవర్స్, బాగున్నారా? మీకోసం నేను ఒక మంచి రెసిపీతో వచ్చానండి. ఈరోజు మనం వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసుకుందాం అండి. చాలా టేస్టీగా న్యాచురల్గా తయారు చేసుకుందాం అండి ఇంట్లోనే. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అండి: 2 ఆనియన్స్, 2 క్యారెట్స్, 1 క్యాప్సికమ్, 1 ఆలుగడ్డ, క్యాబేజీ దీంట్లో హాఫ్ తీసుకోండి సరిపోద్ది. 10 పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు వీటిని చిన్నగా కట్ చేసుకోండి. వీటన్నిటిని చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఇంట్లోనే చాలా టేస్ట్గా తయారు చేసుకోవచ్చు అండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే బయట తినరండి. ఇష్టం వచ్చినట్టు మసాలా వేసి చేస్తారండి బయట. అట్లా కాకుండా ఇంట్లోనే మనకి నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకోండి. ఆలుగడ్డలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకోండి. క్యారెట్స్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోండి. క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఇది కట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్దండి. మంచూరియా చేసుకోవడం చాలా సింపుల్. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మిర్చి కట్ చేసుకుందామండి. ఇప్పుడైతే కటింగ్ మొత్తం అయిపోయిందండి. మంచూరియా ప్రిపేర్ చేసుకుందామండి. మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఈ బౌల్లో వేసుకుందామండి. ఈ కప్పుతో 2 కప్పులు మైదా దీంట్లో వేసుకుందామండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేయండి. కార్న్ఫ్లోర్ కూడా ఒక బౌల్ తీసుకోండి. ఈ చిన్న బౌల్ సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో కలిపి మిక్స్ చేసుకోండి. బాల్స్లా తయారు చేసుకోండి గుండ్రంగా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మంచూరియాని బోండాల్ టైప్ ఇట్లా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి. సింపుల్గా ఇట్లా చూపించడానికి ఇది ఇట్లా ట్రై చేసేయండి. మంచూరియా గ్రేవీలోకి 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు 10 తీసుకోండి. ఇప్పుడు వీటిని చిన్నగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగా వచ్చిందండి గ్రేవీలోకి. మంచూరియాలోకి ఈ గ్రేవీ టేస్ట్ అండి. గ్రేవీ అంత టేస్ట్ చేసుకుంటే మంచూరియా అంత టేస్ట్. వెల్లుల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి. గ్రేవీలో వెల్లుల్లిపాయలు టేస్ట్ బాగుంటాయి. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి. మంచూరియాకి కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు, వేగేంత వరకు సరిపోద్ది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. వెల్లుల్లి వేసుకోండి. గ్రేవీలోకి వెల్లుల్లి మంచి టేస్ట్ వచ్చిందండి. ఇప్పుడు మిర్చి వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోండి. క్యాప్సికమ్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు మంచూరియాలోకి గ్రేవీ టేస్ట్ వచ్చిందండి. గ్రేవీ మంచి జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండండి. ఆయిల్లో వేగితే కొంచెం పచ్చి వాసన మొత్తం పోద్ది. పచ్చిగా కాకుండా మరి మాడిపోకుండా మీడియంలో వేయించుకోండి, సరిపోద్ది. వెనిగర్ పోసుకుందాం. కొద్దిగా సోయా సాస్ వేసుకుని ఇలా తిప్పుకోండి. కొద్దిగా చిల్లీ సాస్ వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోండి. గ్రేవీ బాగుంటుందండి దీంట్లోకి. అలాగే కొద్దిగా టమాటా సాస్. ఈ టమాటా సాస్ మొత్తం గ్రేవీలో మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోండి. ఒక బౌల్లో కొద్దిగా కార్న్ఫ్లవర్ తీసుకొని వాటర్ కొద్దిగా పోసుకొని దాన్ని తిప్పుకోండి, గడ్డలు కట్టుకోండి. ఇప్పుడు ఆ వాటర్ని ఈ గ్రేవీలో వేసుకోండి. గ్రేవీలో వేసుకొని మిక్స్ చేసుకోండి. గ్రేవీ ఇలా చిక్కబడాలండి. గ్రేవీ చూడండి ఎలా చిక్కబడిందో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మనం వేయించుకుని ఈ మంచూరియా పీసులు దీంట్లో వేసుకుందామండి. ఈ గ్రేవీ మొత్తం ఈ మంచూరియా ముక్కలకి మంచిగా పట్టాలండి. గ్రేవీ పట్టి ఉడకబట్టాకే టేస్ట్ వచ్చిందండి. ఒక్కసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేయండి. గ్రేవీ దగ్గర పడిందని ఇట్లా కొద్దిసేపు ఉడికించుకోవాలండి. గ్రేవీలో ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. గ్రేవీ చూడండి బాగా పెట్టింది. ఇట్లా గ్రేవీ వచ్చేటట్టు మంచిగా టేస్టీగా తయారు చేసుకోండి. ఆనియన్స్, లెమన్స్. మంచూరియా అయితే గ్రేవీ పెట్టి మంచిగా ఉడికిందండి. మనం ప్రిపేర్ చేసిన మంచూరియా ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి ఖాళీగా ఉన్నప్పుడు. మళ్ళీ ఒక మంచి ఫుడ్ వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్, టాటా.